శ్రీ గురు శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 154వ అధ్యాయం చెప్పుకోబోతున్నా. దీన్నే జతుగృహ పర్వము అంటారు. అంటే పాండవులు లక్క ఇంట్లో దగ్ధమైపోయారనేటువంటి వార్త ఎలా వ్యాపించింది, ధృతరాష్ట్రుడి యొక్క చర్యలు, దుర్యోధనాదుల యొక్క చర్యలు ఎలా ఉన్నాయనేటువంటిది సంక్షిప్తంగా చెప్పడం అనేది ఈ పర్వంలో సారాంశం. సంక్షిప్తంగా చెప్పడం, తక్కువగా చెప్పడం. తర్వాత జనమేజయుడు వైశంపాయనుల వారిని వాటిని వివరంగా చెప్పమని మళ్ళీ అడిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది, వారణావతారానికి వెళ్ళటము, అక్కడ ఏం జరిగింది అనేటువంటివన్నీ మళ్ళీ సవివరంగా రాబోయే అధ్యాయంలో ఉంటాయి. జతుగృహ పర్వం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం. ఇది 154వ అధ్యాయం నుంచి. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో 154వ అధ్యాయంలో ఉన్నాము. ఇందులో సంగ్రహేణ జతుగృహ దాహ కథనం. జతుగృహము అంటే లక్క ఇల్లు, దాహ కథనం అందులో దగ్ధమైపోవటం, ఆ ఇల్లు తగలబడిపోవటం అనేటువంటిది సంక్షిప్తంగా సంగ్రహంగా చెప్పడం అనేటువంటిది. పునర్విస్తరేణ జతుగృహదాహ కథన ఆరంభ. మళ్ళీ విస్తరంగా చెప్పమని జనమేజయుడు చెప్పడం, ఆ తర్వాత దుర్యోధన ధృతరాష్ట్ర సంవాదము అనేటువంటిది ఎలా జరిగింది అనేదంతా మనకి వివరిస్తున్నారు. అంటే గత పాఠంలో మనం చెప్పుకున్నటువంటి అంశము, దానికి కంటిన్యూషన్ ఈ దుర్యోధన ధృతరాష్ట్ర సంవాదం అనేటువంటిది జరగబోతుంది. అంతకుముందు పాఠంలో మనం ధృతరాష్ట్రుడు ఏడవటం జరిగింది. దుర్యోధనాదులు మొదలైనటువంటి వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడటం, ధృతరాష్ట్రుడు కూడా నిద్ర పట్టట్లేదని చెప్పి కణికుడి దగ్గర కణిక నీతి ఉపదేశం అంతా విన్న తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మళ్ళీ దుర్యోధన ధృతరాష్ట్ర సంవాదం మళ్ళీ కొన్ని శ్లోకాలు అంతకుముందు వచ్చినవే మళ్ళీ ఇక్కడ కొన్ని రిపీట్ అవటం జరుగుతుంది. ఇక కణికస్య మతం శ్రుత్వా కార్త్స్నేన భరతర్షభ దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః దుశ్శాసన చతుర్థాస్తే మంత్రయామాసురేకదా. ఏకదా అని చివరిలో పెట్టాడు. ఏకదా అంటే ఒకప్పుడు, ఒకసారి. కణికస్య మతం శ్రుత్వ, కణికుడి యొక్క అభిప్రాయం. మతము అనే పదానికి అర్థం అభిప్రాయము. కణికుడి తన యొక్క శాస్త్ర బుద్ధితో చెప్పినటువంటి రాజనీతి సారాన్నంతా విని 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 శత్రువులు ఎట్లాంటి వాళ్ళైనా సంహరించవలసిందే అని చెప్పినటువంటి ఆ సారాంశాన్ని తెలుసుకుని శ్రుత్వ కార్త్స్నేన భరతర్షభ దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః. దుర్యోధనుడు, కర్ణుడు, సౌబలుడైనటువంటి శకుని, అలాగే దుశ్శాసనుడు, చతుర్థాస్తే ఈ దుష్ట చతుష్టయం నలుగురు, చతుర్థాస్తే మంత్రయామాసు ఏకదా ఒకసారి మంత్రాంగం చేసుకున్నారట. కాబట్టి కణికనీతి విన్నారు కదా, కణికుడు చెప్పినది మనం పాటించి తీరవలసిందే అనే నిర్ణయానికి వచ్చారు. అందువలన మరి శత్రువులైనటువంటి పాండవుల్ని ఎలా సంహరించాలనే నిర్ణయం తీసుకుని తే కౌరవ్యమనుజ్ఞాప్య ధృతరాష్ట్రం నరాధిపం దహనేతు సపుత్రాయాః కుంత్యా బుద్ధిమకారయన్. కౌరవ్యం అనుజ్ఞాప్య అన్నారు. అంటే ధృతరాష్ట్రుడి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకుని ఆయన్ని ఒప్పించి, నరాధిపుడైనటువంటి ధృతరాష్ట్రుని ఒప్పించి ఆయన అనుజ్ఞతో దహనే తు సపుత్రాయాః కుంత్యా బుద్ధిమకారయన్. కుంతీదేవిని కూడా తన కుమారులతో పాటుగా దహించి వేయవలసిందే అనే బుద్ధిలోకి, అనే ఆలోచనలోకి వచ్చారు ధృతరాష్ట్ర కుమారులైనటువంటి దుర్యోధన. దుష్ట చతుష్టయం అలా ప్రణాళిక వేసుకున్నది. కుమారులతో పాటుగా కుంతీదేవిని కూడా
దగ్ధం చేయడం అనేటువంటిదే శత్రునాశనం అనేటువంటి దానికి సమూలంగా నాశనం చేయడం. దీన్నే మూలఛేదనం అంటారు. శత్రువులకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరు ఉండకూడదు. అలా శేషం మిగలకుండా చేద్దామనేటువంటి బుద్ధి ఆలోచన వాళ్ళకి కలిగించడం జరిగింది. తేషాం ఇంగిత భావజ్ఞో విదురస్తత్వదర్శివాన్. తత్వదర్శివాన్, కానీ అక్కడ మహానుభావుడు ఉన్నాడు కౌరవుల దగ్గరే. ఎవరయ్యా అంటే తత్వదర్శివాన్, తత్వాన్ని దర్శనం చేసుకోగలిగినటువంటి వాడు. అంతేకాకుండా ఎట్లాంటి వాడు ఆ విదురుడు అంటే, ఆకారేణ చతం మంత్రం బుబుదే దుష్టచేతసాం. ఈ దుష్టచతుష్టయం వాళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు మంత్రాంగాలు దగ్గరికి వెళ్ళి వెనక్కల్లా ఆయన, అసలు వెనక్కల్లా విదురుడు. ఆకారేణ చ, వాళ్ళ ఆకారాలు చూస్తే చెప్పేస్తాట. అది విదురుడి యొక్క తత్వం. వాళ్ళ ఆకార విశేషాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇంగిత జ్ఞానం ఎలా ఉంది. తేషామింగిత భావజ్ఞో అని పెట్టాడు అక్కడ. జ్ఞః అనే ఒక్క అక్షరానికి అర్థం జ్ఞానం కలిగిన వాడు, తెలుసుకోదగినటువంటి వాడు. ఏం తెలుసుకుంటాట ఆయన అంటే ఇంగిత భావాలు. వాళ్ళు వాళ్ళ చేష్టలు, వాళ్ళ ఇంగిత జ్ఞానాలు ఎలా ఉన్నాయి, అంతకుముందు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉన్నాయి, ఎలా మారాయి, వాళ్ళ ఆకార విశేషాలు ఎలా ఉన్నాయి. ఒక శ్లోకం ఉంది, ఆకారై ఇంగితైర్గత్యా చేస్త్యా భాషణేన చ నేత్ర వక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః అని ఒక శ్లోకం ఉంది సుభాషితాలు. అంటే ఎదుటి వ్యక్తి యొక్క అంతర్గతమైనటువంటి అంతరంగాన్ని ఈ పైన చెప్పినటువంటి వాటిని కాస్త పరిశీలిస్తే గుర్తించవేయచ్చుట. ఎట్లాంటి వాడైనా సరే ఎదుటి వ్యక్తి. ఆకారై ఇంగితై చేష్టై, మనం చేసేటువంటి పనుల ద్వారా ఎట్లా చేస్తున్నాడు ఈ పనులు అనేటువంటి వాటి ద్వారా కూడా వాడి మనస్తత్వం తెలుసుకోవచ్చు, వాడి అనుభవాలు, వాడి అభిప్రాయాలు అన్నీ తెలుసుకోవచ్చు, అంతరంగం అంతా తెలుసుకోవచ్చు. ఆకారై హింగితై గత్య, నడక, వాడి వాకింగ్ స్టైల్ ఎట్లా నడుస్తున్నాడు అనే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆ అడుగు పడేటువంటి స్టెప్ దూరం ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఎట్లా వేస్తున్నాడా, ఒక అడుగు ఇట్లా ఒక అడుగు, ఈ వేసే దాన్ని పరిశీలించిన చెప్పేయచ్చు వాడి మనస్తత్వం. ఈ అడుగులు ఇలా వేస్తున్నా అంటే వీడు ఏం నేర్చుకుంటాడు, ఏం నేర్చుకోలేదు, వీడి వ్యత్యాసం ఎలా ఉంది, ఇవన్నీ పెట్టి భాషణేనచ, ఒక 7-8 మాటలు వాడితో మాట్లాడి ప్రశ్నలు సమాధానాలు వాడితో చెప్పిస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ 5-6 ప్రశ్నల్లోనే వాడి మాట, వాడి పిచ్చి ఎట్లాంటి స్ట్రెస్ పెడుతున్నాడు పదజాలం మీద అనేటువంటి దాని మీద కూడా పెడితే, కొద్దిగా అనుభవం ఉండాలి వీటన్ని చెప్పామంటే. ఈ మాట తీరుని బట్టి కూడా వాడి హృదయంలో ఉన్న అంతరంగం ప్రశాంతంగా ఉందా, గందరగోళంగా ఉందా, అల్లకల్లోలంగా ఉందా, ఉద్రేకంగా ఉందా, లేకపోతే ఇంకోళ్ళ మీద ఎవరన్నా ఇట్లా చెడు ప్రవర్తన కలిగించే విధంగా ఉందా అనేటువంటివన్నీ పసిగట్టేస్తారు. ఆకారై ఇంగితైర్గత్యా చేష్ట్యా భాషణేన ఇంత అక్కర్లేదండి. నేత్ర వక్త్ర వికారైశ్చ, వాడి కళ్ళు చూస్తే చెప్పచ్చు అది ఎట్లాంటి కళ్ళు, దొంకోళ్ళ లేకపోతే మామూలు ఎట్లాంటి సామాన్యంగా ఉందా అనేటువంటివన్నీ చెప్పేయచ్చు. ఇట్లా అనుభవజ్ఞుడైనటువంటి వాడు, సర్వశాస్త్రార్థ కోవిదుడైనటువంటి మహానుభావుడు అక్కడ విదురుడే ఉన్నాడు. ఆయన వీళ్ళ ఆకారాలు భిన్నంగా ఉన్నాయి, వీళ్ళు మాట్లాడుకోవడం ఇవన్నీ చూసి మంత్రం బుబుదే, వాళ్ళు పన్నినటువంటి పన్నాగాలంతా బుబుదే తెలుసుకున్నాడు. దుష్టులు పన్నినటువంటి పన్నాగాలన్నీ, వాళ్ళ చేష్టలు అన్నీ తెలుసుకుని, కాబట్టి పాండవుల యొక్క ప్రాణహాని నుంచి మనం తప్పించాలి, ఎట్టి పరిస్థితులైనా సరే వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి నిశ్చయంతో తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే, దాని నుంచి రక్షించగలగటం అనేటువంటిది ఇంకా పెద్ద ప్రణాళిక. తెలుసుకోవటమే కష్టం. తెలుసుకున్న ఆయన ఇదిగో తెలుసుకున్నాను మీ జాగ్రత్తలు మీరు పడండి అని చెప్పట్లా ఇక్కడ విదురుడు. చెప్పడమే కాకుండా మీ జాగ్రత్తగా ఉండండి నాయన అని ధర్మరాజుకి చెప్పడమే కాకుండా వాళ్ళకి సహాయపడతాం. ఇదిగో నాయన సొరంగం తవ్వడానికి ఇక్కడ పెడుతున్నాను, ఇదిగో మీరు నది దాటడానికి ఇక్కడ నావ పెడుతున్నాను, మీరు ఇక్కడి నుంచి అక్కడ చేరుకోండి అని ఒక ఇండికేషన్స్ ఎవరికి తెలియకుండా మళ్ళీ తన ప్రణాళికతో వీళ్ళ 5గురు ప్రాణాలతో తల్లితో పాటుగా బయటపడేదాకా బాధ్యత వహించిన వాడు విదురుడు. అందుకని తతో విదిత వేద్యాత్మ పాండవానాం హితే రతః, పాండవానాం హితే రతః. రతః అంటే ఆసక్తి కలిగినటువంటి వాడు. దేని మీద ఆసక్తి ఈయనకి, పెద్దవాయనకి అంటే పాండవుల యొక్క హితం, మంచి, పాండవులకి ఏదైతే మేలు ఉంటుందో ఆ మేలు కోరుకునేటువంటి వాడు, ఆ అన్ని సర్వ వేదాలు తెలిసినటువంటి వాడు, విదిత వేద్యాత్మ, సర్వజ్ఞాని అయినటువంటి విదురుడు. ఆయన అప్పుడు ఏం చేశాడు, పలాయనే మతిం చక్రే కుంత్యా పుత్రై సహానకః. పలాయనే మతిం చక్రే, ఈ కౌరవుల యొక్క ఈ ప్రణాళిక నుంచి పాండవులు ఎట్లయినా సరే తప్పించుకోవాలి,
తప్పించుకోవాలి కాబట్టి ఏం చేయాలో అవన్నీ చేసి మరి కుంతికి అప్పచెప్పాడు. ఏం చేశాడంటే తతో వాతసహాం నావం యంత్రయుక్తాం పతాకినీం ఊర్మిక్షమాం దృఢాం కృత్వా కుంతీం ఇదమువాచ. ఒక అద్భుతమైనటువంటి నావని, పడవని సిద్ధం చేయించి కుంతీదేవితో కుంతీం ఇదమువాచ, కుంతీదేవితో ఒక మాట చెప్తున్నాడు. ఎట్లాంటి నావ? ఆ నావ ఎలా ఉంది అంటే వాతసహాం నావ, గాలికి పోటుకి తగ్గట్టుగా నిలబడి చక్కగా ప్రయాణించగలిగినటువంటి నావ. అందులో కూడా యంత్రయుక్తాం, చక్కటి యంత్ర పరికరాలతో కూడుకుని ఉన్నటువంటి నావ. యంత్రాలు ఉన్నాయి, మిషనరీ చక్కగా ఉంది. పతాకిని, చక్కటి పతాకాలతో శోభాయమానంగా ఉన్నటువంటి తెరచాప మొదలైనటువంటివి యంత్రాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఊర్మిక్షమాం, పెద్ద పెద్ద గాలి పాటాన్ని కూడా క్షమాం ప్రయాణించగలిగినటువంటి నావ. నదుల్లో ఉండే సుడిగుండాలు కానీ లేకపోతే ప్రవాహం వేగం, ఎందుకంటే ఆటుపోట్లు ఒకసారి వరదలు వచ్చినా కూడా ఒకసారి తట్టుకుని నిలబడగలిగినటువంటి పడవలు మనం నిర్మించుకోవాలి. అలాగే ఎక్కువగా వచ్చినటువంటి గాలికి ఊర్మిక్షమాం దృఢాం, మంచి గట్టిగా ఉండేటువంటి బలంగా ఉండేటువంటి ఒక నావని తయారు చేయించి కుంతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు విదురుడు. ఏమనంటే, అమ్మా ధృతరాష్ట్రుడు నువ్వు అనుకుంటున్నట్టు లేడు, ఇప్పుడు మారిపోయాడు. కాబట్టి నిన్ను నీ కుమారుల్ని సంహరించడానికి ప్రయత్నిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి, ఇదిగో ఈ నావ మీకు సహాయపడుతుంది అని చెప్పి కుంతీదేవితో నిజం చెప్తున్నాడు, జరిగింది చెప్తున్నాడు. ఏష జాత కులస్యాస్య కీర్తివంశ ప్రణాశన ధృతరాష్ట్ర హరీతాత్మా ధర్మం త్యజతి శాశ్వతం. ఎంత మారిపోయాడు చూడండి ధృతరాష్ట్రుడు. ఆది పర్వంలోనే మారిపోయాడు. ఇంకా 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వంలోనే ధృతరాష్ట్రుడి యొక్క మనసు మారిపోయిందంటే ధర్మం త్యజతి శాశ్వతం. ధృతరాష్ట్రుడు ఎట్లా మారిపోయాడంటే ధర్మం త్యజతి, ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఎలా? శాశ్వతం ధర్మం త్యజతి, శాశ్వతంగా ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. దేనికోసం అంటే పుత్ర వ్యామోహం మీద పడిపోయి. అట్లాంటి ధృతరాష్ట్రుడు, ఏష ధృతరాష్ట్ర, ఈ ధృతరాష్ట్రుడు కులస్యాస్య జాత కీర్తివంశ ప్రణాశన. జాత అంటే జన్మించడం. ఎలా మారిపోయాడు? ఎలాంటి ధృతరాష్ట్రుడు జన్మించాడు అంటే కులస్య అస్య కీర్తివంశ ప్రణాశన, నాశన, కీర్తినాశన, వంశనాశన, వంశాన్ని నాశనం చేసి వంశ కీర్తిని కూడా నాశనం చేసేటువంటి కులానికి అధముల్లాంటి వాడైనటువంటి ధృతరాష్ట్రుడు జన్మించాడమ్మా మన వంశంలో. కుమారుల కోసం తను ఇంతవరకు పరిపాలించుకున్నటువంటి ధర్మాన్ని కాస్త నాశనం చేస్తున్నాడు, శాశ్వతంగా వదిలిపెట్టేశాడు. ఇయం వారి పదే యుక్త తరంగ పవన క్షమ నౌర్యయా మృత్యుపాశాత్వం సపుత్ర మోక్ష్యసే శుభే. ఓ శుభే, శుభే అనేది ఈ సంబోధన వాచకం కుంతీదేవి. మంగళకరమైన దాన, శుభమైన దాన కుంతీదేవి అమ్మ. ఇయం వారి పదే యుక్త తరంగ పవనక్షమ, ఈ చక్కటి నావ మీ ప్రాణాన్ని రక్షిస్తుంది, దీన్ని వాడుకోండి అని చెప్పి. ఇయం వారి పదే, వారి అంటే నీటిలో ప్రయాణించేటువంటి, నీటిలో వెళ్ళగలిగినటువంటి, ప్రయాణించగలిగినటువంటి తరంగ పవనక్షమ, తరంగాలని వాయువుల్ని సమర్థంగా తట్టుకుని ప్రయాణించగలిగినటువంటి నావ. నీటిలో ఉన్నటువంటి తరంగాలని అలాగే వాయువుని కూడా క్షమా తట్టుకోగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి నావ ఇది సిద్ధంగా ఉంది. ఈ నౌకతో నౌర్యయా మృత్యుపాశాత్ త్వం సపుత్ర, త్వం అంటే నీవు, సపుత్ర మోక్షసే శుభం, హాయిగా సుఖంగా నువ్వు నీ కుమారులతో పాటుగా ఈ మృత్యుపాశము నుండి, ఈ దుర్యోధనాదులు వేసినటువంటి మృత్యుపాశము నుండి మీరు సుఖంగా బయటికి రావచ్చు, తప్పించుకోవచ్చు, ప్రాణభయం ఉండదు. కాబట్టి దీన్ని వాడుకోండి అని కుంతీదేవితో 2 శ్లోకాల్లో నిజం చెప్పాడు. తచ్చుత్వా వ్యధితా కుంతీ పుత్రైః సహ యశస్విని నావమారుహ్య గంగాయాం ప్రయయౌ భరతర్షభ. తచ్చుత్వా వ్యధితా కుంతి, ఆ మాట వినేటప్పటికీ గుండె బద్దలైపోయింది కుంతీదేవికి. ఎందుకంటే బావగారిని, భర్త యొక్క అన్నయ్య ధృతరాష్ట్రుడు బావగారు, ఆయన్ని చాలా గౌరవప్రదంగా చూసింది. ఎంతో పెద్దరికంతో చక్కగా గౌరవ మర్యాదలతో తండ్రిలానే చూసింది. ఇంకా చూడటం ఏమిటి ఇక్కడ, అటు ఆశ్రమవాస పర్వంలోకి వచ్చేటప్పటికి ఈ కుంతీదేవి చేసిన పనికి ఆశ్చర్యపోతాను. ఆయన మీరు వెళ్ళండి, నేను బావగారికిను
అలాగే అక్కయ్య గారైనటువంటి గాంధారికి సేవించుకుంటానని చెప్పి కుంతీదేవి ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు అరణ్యాలకు వెళ్ళిపోతుంది. వాళ్ళకి సేవ చేయడం పెద్దల ధర్మం. పెద్దలకి సేవ చేస్తే తల్లిదండ్రులకి సేవ చేసినట్టే అని చెప్పి కుంతీదేవి వాళ్ళకి సేవ చేయడానికి అడవులకు వెళ్ళిపోతుంది. పిల్లలతో సంతోషంగా ఉండకుండా. పిల్లలు పక్కన కలగక రాజ్యం కలిగింది, సుఖాలు అనుభవిస్తున్నారు. వాళ్ళతో సుఖాలు అనుభవించకుండా వీళ్ళతో పాటు అరణ్యాలకు వెళ్ళిపోయారు. ఇట్లాంటి కుంతి. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. ఆ మాట వినేటప్పటికీ కుంతీదేవి ఇక్కడ ఎంత బాధపడిందో. తచ్చుత్వా వ్యధితా కుంతి పుత్రై సహ యశస్విని. యశస్విని కీర్తిమంతురాలైనటువంటి ఆ కుంతీదేవి తండ్రి ఆ కుమారుడితో పాటుగా బాధపడి నావమారుహ్య గంగాయా, గంగా నదిలో ఆ పడవని ఎక్కి ప్రయయౌ భరతర్షభ. ప్రయయౌ అనే పదానికి అర్థం ప్రయాణించి అక్కడి నుంచి పయనించి సురక్షితమైనటువంటి ప్రాంతానికి చేరుకున్నారు పాండవులు కుంతీదేవి అని భరతర్షభ అనే ఈ సంబోధన వైశంపాయనుడు జనమేజయుడికి వాడిన సంబోధన. ఇలా జరిగింది జనమేజయ మహారాజా అంటూ చెప్తున్నారు. తతో విదుర వాక్యేన నావం విక్షిప్య పాండవా. గంగానది తీరం దాటిన తర్వాత ఏం చేశారు పాండవులు? ఆ నావని కూడా విక్షిప్య వదిలిపెట్టి ధనం చాదాయ తైర్దత్తం అరిష్టం ప్రావినశ్వనం. అక్కడ వాళ్ళకి కూర్చబడినటువంటి ధనం ఏదైతే ఉందో పాండవులకి, ఇవి మీరు ఖర్చు పెట్టుకోండి ఆయన విదురుడు ఏవైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటు చేసిన ధనాన్ని తీసుకుని ఆ గంగానది తీరాన్ని దాటిన తర్వాత ఆ నావని కూడా ఛిద్రం చేసేసారు, మొత్తం సర్వనాశనం చేశారు. దేనికి దానికి ఎంతవరకు అంటే గుర్తులేమీ లేకుండా చేయాలి. ఇట్లాంటి నావ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే పాండవులు ఇక్కడ ఉన్నారా, సురక్షితంగా ఉందా అనేటువంటి ఆ గుర్తులు కూడా ఎవరికి అనుమానం రాకుండా చేశారు. అలా ఆ తర్వాత నిషాది పంచపుత్రాతు జాతేషు తత్ర వేష్మని. నిషాది పంచపుత్ర, ఒక ఇంటిలో కొన్నాళ్ళు హాయిగా నివాసం ఉండటం జరిగింది. నివాసం ఉన్న ఇంటిలో, పాండవుల నివాసం ఉన్నటువంటి ఇంటిలో నిషాది పంచపుత్రాతు, ఒక నిషాది అనే పదానికి అర్థం ఏంటంటే అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు, కొండల్లో పైనల్లో గుట్టల్లో వాటిల్లో నివసించేటువంటి వాళ్ళు నిషాదులు అంటారు, వేటగాళ్ళు అని చెప్పచ్చు. ఒక ఆవిడ వేటాడేటువంటి తన కుమారులతో పాటుగా పంచపుత్రులు వాళ్ళు, ఆవిడకి కరెక్ట్ గా 5 కుమారులు ఉన్నారు. ఆ 5 కుమారులు ఉండి అనుకోకుండా ఈ పాండవులు నివసిస్తున్నటువంటి ఈ గృహంలోకే వచ్చి ఒక ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. జాతేషు తత్ర వేస్మని. వేస్మని అంటే నివాసం. పాండవులున్న నివాసంలో ఆవిడ తన కుమారులు 5 పాటు రావడం జరిగింది అనుకోకుండా ఒకానొక కార్యక్రమానికి. కారణాభ్యాగత దగ్ధ. అట్లాంటి వాళ్ళు కారణాభ్యాగత, అనుకోనటువంటి ఒకనొక కారణంగా వాళ్ళ 5 ఆవిడ వచ్చినటువంటి ఆ నిషాది తన పుత్రులతో పాటుగా దగ్ధాసహ పుత్రైరనాగస, వాళ్ళు దగ్ధమైపోయారు ఆ లక్క ఇంట్లో. పాండవులు కుంతీదేవికి ఈ ప్రమాదం కలగవలసినటువంటిది కాస్త విదురుడి యొక్క ముందు చూపుతో వాళ్ళు తప్పించుకోవడం జరిగింది. అనుకోని కారణాలతో ఇదిగో పాపం ఈ అడవి ఉత్సవానికి వచ్చినటువంటి వీళ్ళు మరణించడం జరుగుతుంది. 5 పుత్రులతో కలిగి ఉన్నటువంటి ఒక బోయ వనిత ఇంట్లో దగ్ధమైపోవడం జరిగింది. అయితే అంతేకాకుండా అదే సమయానికి ఇదంతా ప్రణాళిక వేసి పాండవుని ఇలా సంహరించాలి, ఈ ఇల్లు కట్టి ఇలా చేయాలి అని చెప్పి అప్పటిదాకా దుర్యోధనుడి మనిషిగా వెనకాలే ఉన్నటువంటి ఒకడున్నాడు మంత్రి, వాడు కూడా మరణించడం జరిగింది. వాడి పేరు పురోచనుడు అనేటువంటి వాడు. పురోచనుడు. సచం మ్లేచ్ఛాధమ. ఇక్కడ మ్లేచ్ఛ అనే పదం ఉండాలి, అక్షరం తప్పుపడింది. సచం మ్లేచ్ఛాధమో పాపో దగ్ధస్తత్ర పురోచన వంచితాశ్చ దురాత్మానో ధార్తరాష్ట్రాః సహానుగా. సచం మ్లేచ్ఛ అధమ. మ్లేచ్ఛుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఇతర దేశాల నుండి వలస వచ్చేవాళ్ళు, లేకపోతే ఇతర దేశాలలో నివసించేటువంటి వాళ్ళు, మనకి సంబంధం లేనటువంటి వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. అధమ, అట్లాంటి మ్లేచ్ఛుల్లో అధముడైనటువంటి వాడు, అధమాధముడైనటువంటి వాడు, పాపాత్ముడైనటువంటి వాడు అయినటువంటి దుర్యోధనుడి మంత్రి అయినటువంటి పురోచనుడు అనేటువంటి వాడు పేరు కలిగినటువంటి వాడు ఈ లక్క ఇల్లు కట్టడంలో మొత్తం బాధ్యత వహించినటువంటి వాడు. వాడు దగ్ధమైపోయాడు. దగ్ధః తత్ర పురోచన. వాడిల్లు కూడా తగలబెట్టేశారు పాండవులు తెలివిగా. వంచితాశ్చ దురాత్మానో ధార్తరాష్ట్రాః సహానుగాః. అక్కడ 5 కుమారులు అలాగే ఒక స్త్రీ దగ్ధమైపోవడంతో
ఇక్కడ ధార్తరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి కౌరవ్యులు అంటే దుష్ట చతుష్టయం మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా వంచితాశ్చ దురాత్మాన, ఆ దుర్మార్గులందరూ వంచబడ్డారు, పాండవులే మరణించారు అని చెప్పి అనుకున్నారు. పంచపాండవులు 5గురు, కుంతీదేవి మరణించారు ఆ ఇంట్లో పడి అని చెప్పి అనుకున్నారు. వాళ్లే కాదు, వారణావతరంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా అదే అనుకున్నారు. ఎవరికి తెలియదు పాండవులు బయటకు వచ్చారనేటువంటి విషయం. అవిజ్ఞాత మహాత్మానో జనానామక్షతాస్తథా, అవిజ్ఞాత మహాత్మాన, ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా వీళ్ళు సురక్షితంగా బయటకు వచ్చేశారు. జనన్యాస కౌంతేయ ముక్త విదుర మంత్రిత, మహానుభావుడైనటువంటి విదురుడి యొక్క మంత్రాంగంతో ప్రణాళికతో కౌంతేయ ముక్త, జనన్యాస, జనని అనే పదానికి అర్థం తల్లి, తల్లి అయినటువంటి కుంతీదేవితో పాటుగా కౌంతేయా విముక్తా, కుంతీ తనయుల 5గురు కూడా ముక్తులయ్యారు, విముక్తులయ్యారు ఆ ప్రమాదం నుండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సురక్షితంగా బయటపడతారు. తతస్తస్మిన్ పురే లోకా నగరే వారణావతే దృష్ట్వా జతుగృహం దగ్ధం అన్వశోచంత దుఃఖితా. ఇలా పాండవులు ఉన్న ఇల్లు దగ్ధమైపోయింది, దాంట్లో 5గురు మరణించారు, ఒక ఆవిడ కూడా ఉంది. ఇవన్నీ వారణావతరంలో నగరంలో ఉన్నటువంటి లోకాహ ప్రజలందరూ తెలుసుకున్నారు. అందరికీ ఈ వార్త వెంటనే అలా స్ప్రెడ్ అయిపోయింది. తతస్తస్మిన్ పురే లోకాః దృష్ట్వా జతుగృహం దగ్ధం అన్వశోచంత దుఃఖితాః. ఈ ఇంట్లో ఇలా దగ్ధమైపోవటము, ఇంట్లో వాళ్ళు దగ్ధమైపోవటము చూసి అన్వశోచంత దుఃఖిత, పరమ దుఃఖాన్ని అనుభవించారు ఆ వారణావతరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. పరమ దుఃఖిత, దుఃఖితులు అవటమే కాకుండా ఈ వార్త వెళ్లి ధృతరాష్ట్రుడికి చేరవేశారు. ప్రేషయామాసు రాజానం యథావృత్తం నివేదితం. నివేదితం అంటే చెప్పడానికి, మహారాజుకి, ధృతరాష్ట్ర మహారాజుకి యథావృత్తం నివేదితం, ఉన్నదున్నట్టుగా నివేదించడం కోసం అని చెప్పేసి కొంతమంది మనుషులు కూడా వెళ్ళారు, కొంతమంది పెద్దవాళ్ళు పంపించారు. సంవృతస్తే మహాన్ కామః పాండవాం దగ్ధవానసి. మహానుభావులైనటువంటి పాండవులు ఈ విధంగా అగ్ని ప్రమాదంలో మరణించారు. పాండవాన్ దగ్ధవానసి, పాండవులందరూ కూడా కుంతీదేవితో పాటుగా మరణించారనేటువంటి వార్త ఆ ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వార్తాహరులు కొంతమంది చెప్పడం జరిగింది ధృతరాష్ట్రుడికి, దుర్యోధనాదుడికి. సకామో భవ కౌరవ్యా భుంష్వరాజ్యం సపుత్రకః తచ్ఛ్రుత్వా ధృతరాష్ట్రస్తు సహపుత్రేణ శోచయన్. సకామో భవ కౌరవ్య, ఓ కౌరవ్య, ఓ కురువంశనాథ, భుంష్వ రాజ్యం సపుత్రక, ఇక నువ్వు నీ రాజ్యాన్ని పుత్రులతో పాటుగా సుఖంగా ఎటువంటి అడ్డములు లేకుండా హాయిగా అనుభవించవచ్చయ్యా అని చెప్పారు. భుంష్వరాజ్యం సపుత్రక, సన్నిహితులైనటువంటి వాళ్ళు ప్రియంగా ఆనందంగా చెప్పారు. కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు, ఇక నీకు ఏ అడ్డు లేదయ్యా, హాయిగా అనుభవించు, చేయాల్సింది చేశావుగా అన్నట్టుగానే చెప్పారు ధృతరాష్ట్రుడు. భుంష్వరాజ్యం సపుత్రక సకామో భవ, సకామః భవ, నువ్వు అనుకున్నది అగునుగాక, నువ్వు కోరుకున్నది చేయి అగునుగాక, అలాగే చేసావు, ఇక రాజ్యం నిరాటంకంగా నువ్వు పరిపాలించు నీ పుత్రుడితో పాటుగా అనేటప్పటికీ ఆ మాట విని లోపల కౌరవులు మొదలైనటువంటి వాళ్ళందరూ సంతోషించారు. ధృతరాష్ట్రుడు పైకి నటించాడు. తచ్ఛ్రుత్వా ధృతరాష్ట్రస్తు సహపుత్రేణ శోచయన్. కణికనీతి చెప్పాడుగా అంతకుముందే, శత్రువు చనిపోయిన తర్వాత కూడా మనం చాలా నటించాలయ్యా, బాధపడుతూ శోకిస్తూ రోధిస్తూ అని కణికుడే చెప్పాడు అంతకుముందు, ప్రియమైనటువంటి మాటలతో ఉండాలి అని చెప్పి. అదే నటిస్తున్నాడు ఇక్కడ కూడా. ధృతరాష్ట్రస్తు సహపుత్రేణ శోచన్, పుత్రుడితో పాటుగా బాధపడుతున్నట్టుగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి పెద్దలైనటువంటి భీష్మాదుల దగ్గర నటిస్తూ చివరికి ప్రేత కార్యాణి చ తథా చకార సహ బాంధవై, బంధువులందరినీ పిలిపించాడు. ఇలా నా తమ్ముడి కుమారుడు మరణించారు, కుంతీదేవి మరణించిందని చెప్పి వాళ్ళకి తగినటువంటి ప్రేత కార్యాలు ఏవైతే ఉంటాయో, చేయవలసినటువంటి పితృ కార్యక్రమాలు లాంటివి అవన్నీ కూడా తథా చకార సహ బాంధవై పాండవానాం తథాక్షత్త భీష్మశ్చ కురు సత్తమః. పాండవులకు జరిగినటువంటి ఈ ప్రమాదానికి చింతించారు. భీష్ముడితో పాటుగా మొదలైనటువంటి కురువంశంలో గొప్ప వాళ్ళందరినీ పిలిచి బంధువులతో పాటుగా వాళ్ళకి జరిపించవలసినటువంటి కార్యక్రమాలన్నీ జరిపించాడు ధృతరాష్ట్రుడు. ఇదంతా సంగ్రహంగా చెబితే పాపం ఈ శిష్యుడికి మనసులో ఏమీ రుచించల జనమేజయుడికి. గురువు గారు అంటూ వైశంపాయన మహర్షిని అడుగుతున్నారు.
పునర్విస్తరశః శ్రోతుమిచ్ఛామి ద్విజసత్తమా. పునః మళ్ళీ విస్తరతః. అంత షార్ట్ కట్ లో చెప్పేసావు. కాస్త విస్తరంగా మొత్తం అంత చెప్పి ఎందుకు అంత తొందరపడతావు? నేను చక్కగా వింటున్నా కదా బుద్ధిగా. పునర్విస్తరతః విస్తరశః శ్రోతుమిచ్ఛామి ద్విజసత్తమా. దాహం. దాహం అంటే దగ్ధమైపోవటం. మనకి దాహం అంటే మంచినీళ్ళ దాహం కాదు కదా. దాహం అంటే దహించుకుపోవటం. దాహం జతుగృహస్యైవ పాండవానాం చ మోక్షణం. పాండవులు ఎలా మోక్షణం, వాళ్ళకి విమోచనం ఎలా కలిగింది? ఇందా సంగ్రహంలో చెప్పావు నువ్వు, పాండవులు బతికారని. పాండవులకి ఆ విముక్తి ఎలా కలిగింది? జతుగృహస్యైవ దాహం. జతుగృహము అంటే లక్క ఇల్లు. ఆ లక్క ఇల్లు ఎలా దగ్ధమైంది? పాండవులు ఎలా ముక్తిని పొందారు? దాంట్లోంచి ఎలా విముక్తి పొందారు? సునృశంసమిదం కర్మ తేషాం క్రూరోపసంహితం కీర్తయస్వ యథావృత్తం పరం కౌతూహలం మమ. నాకు చాలా కుతూహలంగా ఉందయ్యా. కీర్తయస్య యథావృత్తం. ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా దానికి నాకు కీర్తించు. అంటే ఆఖ్యానాన్ని ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పు. సునృశంసమిదం కర్మ తేషాం క్రూరోపసంహితాం. ఈ క్రూరులు చతుష్టయం చేసినటువంటి దుర్మార్గపు పనులు అసలు వినడానికి కూడా కఠోరంగా ఉంది. హృదయం బద్దలైపోయేట్టుగా ఉంది ఈ కర్మ. సునృశంసం అతి విషాదమైనటువంటి కర్మ, అతి భయంకరమైన క్రూరమైనటువంటి కర్మ చేశారు. కాబట్టి ఈ వృత్తం ఎలా జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా చెప్పబోయ్యా, కుతూహలంగా ఉంది నాకు అని చెప్పి జనమేజయుడు వైశంపాయన్ని అడుగుతుంటే అప్పుడు వైశంపాయనుల వారు చెప్తున్నారు. శృణు విస్తరశో రాజన్ వదతో మే పరంతప దాహం జతుగృహస్యేతత్ పాండవానాం చ మోక్షణం. జతుగృహం ఎలా దగ్ధమైంది, పాండవులు ఎలా విముక్తి గావించబడ్డారో ఆ ఇంటి నుండి అనేటువంటిదంతా సరే విను రాజా అంటూ జనమేజయుడికి వైశంపాయనుల వారు విస్తరంగా లక్క ఇంటి గురించి వివరాలు, అసలు వారణావతారానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందనేటువంటి వివరాలని చెప్తారు. ఆ వివరాలని రేపటి పాఠంలో చెప్పుకున్నాం. వారణావతారానికి పంపించడం, అక్కడ లక్క ఇంటిని తయారు చేయించడం, ఆ ఇంట్లోకే వీళ్ళు వెళ్ళి ఉండేట్టుగా చేయటము, ఇదంతా ప్రణాళిక. అది వాళ్ళు వెళ్లే లోపల అది దాన్ని కట్టించడం, ఆ ఇంటిని కట్టించడం, అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు, ఎలా తప్పించుకున్నారు అనేటువంటివన్నీ చాలా. అందులో విదురుడు చాలా అద్భుతమైనటువంటి రహస్యమైనటువంటి వార్తలు ధర్మరాజుకి గూఢాచారికి మధ్యలో ఎలా మాట్లాడాడనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అవి రేపు పాఠంలో మనం చెప్తున్నాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద పృష్టం మాత్రాహీనం చేత్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.